పిల్లల కోసం ఆనియన్ పకోడా చేస్తున్నా. ఇంతవరకు బాగానే ఉంది. ఇలా చేయొచ్చు కదా. ఇంతలోకి చెఫ్ ఏదో నేను పెద్ద చెఫ్ అయిపోయినట్టుగా ఈ ఫోర్క్ స్పూన్ పెట్టి చేద్దామని ట్రై చేశాను. ఈ పిండ జారి పడదాయే. ఇంకా ఏమైంది, ఇదిగోండి చేతులతో అయితే చేసేస్తున్నాను. నీకెందుకు వచ్చిన గోలమ్మా, చేత్తో చేయొచ్చు కదా అంటూ పిండి ఏదో నన్ను తిట్టుకున్నట్టుగా అనిపించింది. ఇదిగోండి చేత్తో ఎలా చేస్తున్నాను. ఎలా చేయాల్సింది అలా చేస్తేనే అవుతుంది సరిగ్గా. నాలాగా ఫోర్క్ స్పూన్ పెట్టి మాత్రం ట్రై చేయొద్దు. నా ఐడియా ఫ్లాప్ అయిపోయింది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఆనియన్ పకోడా చేస్తాను. ఇంతలోనే నా బుర్రలో ఏదో దూరిపోయినట్టుగా అనిపించిందండి. అదేంటో మీరు కూడా చూద్దరు కానీ. చూసారు కదా ఎంత ఎర్రగా ఏగాయో. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా ఫ్రై చేసిన తర్వాత మా పిల్లల కోసం పెట్టడానికి గిన్నెలో పెట్టివ్వచ్చు కదండి. అలా అనిపించలేదు. మన బుర్రలో దూరిన ఐడియా ఏంటో తెలుసా? స్ట్రీట్ స్టైల్లో ఇంకా వాళ్ళు ఇలా పేపర్స్లో కట్టి ఇస్తారు కదా, ఆ పిల్లలకి అలా కట్టి ఇస్తే చక్కగా సరదాగా తింటూ ఉంటారు. మనకు ప్లేట్లు కూడా ఎక్కువ అవ్వన్నట్టు ఇలా అయితే ఒక ఐడియా అయితే చేశానండి. ఇదిగోండి చూడండి. ఇంతలోకి మా వారు ఏదో అయినా అంటారేమో, ఒక సెటైర్ వేస్తారేమో అనుకున్నాను. అలాంటిది ఏం వేయలేదు. పొట్టలు అయితే బాగానే కడుతున్నావు, ఇంకా బస్ స్టాప్లో బాగా కట్టుకోవడానికి అయితే ఉపయోగపడతాయి అని అంటారేమో అనుకున్నాను. ఆ సెటైర్ తర్వాత మన నుంచి వచ్చే పరిణామాలు తెలుసు కదా. మీ అక్క గురించి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇంకా సెటైర్ గురించి అయితే ఏమాత్రం మాట్లాడలేదు మా వారు, నాకు జడిసిపోయి. చూసారు కదా.